లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం చీప్లి క్రమాలన్న ఆలోచన విరమించుకోవాలని మహిళా కాంగ్రెస్ నేతలు డి.కే. అరుణ, సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 46% మంది అవునని, 54% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ చెంగల్రాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసన మండలి సభ్యులు. శ్రీ సురేష్ గారు, ప్రకాశం జిల్లాకు చెందిన సంతనూతలపాడు శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, మహబూబ్నగర్ శాసనసభ్యులు, టీఆర్ఎస్ ప్రముఖులు, అలాగే టీజీఓ చైర్మన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షులు. ఇక ఆసక్తికరంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్పై అటు టీడీపీ, ఇటు బీజేపీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఏకంగా ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అయితే జగన్పై ఫైర్ అయ్యారు. జగన్ రాజకీయ పార్టీ కాదు, దివాళా తీసిన పార్టీ, నాతో సహా కాంగ్రెస్ నేతలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో ధర్నా చేసిన జగన్ తిట్టాల్సింది మోడీనా, రాహుల్నా అంటూ కూడా విమర్శించారు. ఒక పక్క తెలంగాణలో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు మూడు కలిసి కూడా ఇతర పార్టీలపై, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ షర్మిల గారు సొంతంగా యాత్ర చేస్తున్నారు. మరోవైపు ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒంటరి పోరాటం చేస్తోందా, మిగతా పార్టీలను కలుపుకెళ్లే పరిస్థితులు లేదా, ఏమిటి, ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు సాగుతోందా, మరి ఆ పరిస్థితిని అపోజిషన్గా ఎదుర్కోగలిగే పరిస్థితి ఉందా లేదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవితపై ముందుగా కృష్ణారావు గారు మాట్లాడతారు. మొన్ననే రాహుల్ గాంధీ గారు వచ్చారు. అనంతపురం జిల్లా ఊబులదేవి చెరువు, బండమీదపల్లి తిరిగినప్పుడు అయిపోయింది, రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటోంది, మిగతా వాళ్ళందరూ మేము వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇందులో చేరిపోతుందని కూడా అప్పుడు వార్తలోనూ వ్యాఖ్యానాలు చేశారు. ఒకటి ఇవాళ ఉన్నదైతే ముగ్గురే పార్టీలు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఏంటంటే తెలుగుదేశం, దానికి మద్దతు ఇచ్చే బీజేపీ, కొంచెం అంటే ఏదో ఒక పార్టీ, దానికి జిల్లాలో కమిటీలు, వ్యవహారం, నాయకులు, మోడీ గారి ప్రభావంతో చేరిన అటు ఇటు వాళ్ళు వీళ్ళు చేరిన, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ అక్కడ చేరారు కదా, వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దట్ కంప్రైజెస్ ఆఫ్ కాంగ్రెస్ లీడర్స్ పాతాళ్ళు, బీజేపీ దట్ కంప్రైజెస్ ఆఫ్ కాంగ్రెస్, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే కాంగ్రెస్ నుంచి వచ్చాడు. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన మంత్రికి ఇచ్చారు, గంటా శ్రీనివాసరావు కానీ మిగతా వాళ్ళు కానీ. సో ఇది మూడిట్లో కాంగ్రెస్ అనేది కామన్ గా అన్నింటిలోనూ ఉంది. ప్రజారాజ్యం అంటే ఒరిజినల్ తెలుగుదేశం మళ్ళీ 84 లో అప్పుడు ఎమ్మెల్సీ ఉండే ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు. శవాలను ఏరుకునే చూసే రాబందులాగా ఎదురు చూస్తున్నాడంటే, రేపు ఇవాళ బందర్లో ధర్నా ఉంది. ఆ కొత్త మాజేరులో విష జ్వరాల కారణంగా చనిపోయిన వాళ్ళకి సాయం చేయమని ధర్నా చేశాడు. ధర్నా చేస్తే అది జరగలేదేమో, ఇవాళ బందర్లో ధర్నా జరుగుతుంది. అంటే ఆ కోపంతో ఏమో కానీ మరీ ఘాటుగా తిట్టాడు. కేంద్రంలో బీజేపీ సఖ్యతగా ఉందంటారు జగన్తో, మరి ఎంతవరకు నిజమో కానీ ఇక్కడ మాత్రం ఈయన ఘాటుగా. ఇప్పుడు బందర్ అంటే ఇక కైకులూరు ఆయన నియోజకవర్గం దగ్గర కాబట్టి ఇక ఆయన ఏదో ఆ ప్రభావం ఆయన మీద ఉంటుందని ఏదో మాట్లాడాడు. బట్ నేనే ఏంటంటే కాంగ్రెస్ అన్ని చోట్ల కామన్ గా ఉన్నప్పుడు అసలు ఒరిజినల్ సోకాళ్ళు కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ చూస్తే పరిస్థితి చూసాం. ఒక ఎమ్మెల్యే లేరు, ఎమ్మెల్సీ కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా 2017తో అది కూడా ఏ పార్టీ వాళ్ళు 2017తో ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. ఎమ్మెల్సీలుగా 5-6 ఉన్నారు, మొత్తం అందరు రిటైర్ అయిపోతారు, ఇంక్లూడింగ్ చెంగల్రెడ్డి గారు. ఎలా ఇంకెక్కడ ఉన్నారు? 19 దాకా కూడా ఉంటారు. 19 వరకు ఉంటారు. 19 దాకా ఉండవలసింది ఇద్దరు. ఒక ఆయన ఆల్రెడీ బీజేపీలోకి చేరిపోయాడు, సత్యనారాయణ రాజు గారు, రత్నాబాయి గారు ఒకళ్ళు ఉంటారు నామినేటెడ్. ఇప్పుడు వాళ్ళు పార్టీ, సో అటు ఇటు ప్రాతినిధ్యం లేకుండా అయిపోతున్న వ్యవహారం. ఒకటి ఇది పెద్ద దీనివల్ల వర్రీ అవ్వాల్సింది కానీ కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే రఘువీర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరతాడని వీళ్ళు ప్రచారం చేస్తున్నారంట. అంటే మొన్నటిదాకా పిసిసి అధ్యక్షులుగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఈయన అధ్యక్షుడు. సో ఇలా అధ్యక్షులందరూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ డి శ్రీనివాస్ గారు టీఆర్ఎస్కి వెళ్ళిపోయి ఇలాగా అధ్యక్షులకు ఏదో పట్టినట్టుగా ఉంది, వాళ్ళు వెళ్ళిపోతారని. బట్ ఇక్కడ వెళ్ళిపోవడాలు వ్యవహారం కాదు. ఒక పార్టీ మనుగడ వ్యవహారం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సరే, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయన ఎదుర్కొంటున్న కేసులు, ఆ విచారణ, దాని మీద వచ్చేటువంటి జడ్జిమెంటు, ఆ పరిణామాలు కూడా మళ్ళీ ఉంటాయి. వాళ్ళతో అయిపోయింది, అయిపోయింది, కాంగ్రెస్ లేదు.
లేదు అప్పటిదాకా డ్రాగ్ అయిన 2019 ఎన్నికల్లోగా ఏదైనా తీర్పు వచ్చి ఆయన డిస్క్వాలిఫై అయ్యి ఆయన కెనాట్ కంటెస్ట్ అని అంటే అప్పుడు ఇంకోలా ఉండొచ్చేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వాళ్ళందరూ ఇంకో పార్టీ వైపు చూడొచ్చు. లేదు ఆయన ఏమీ కాదు, ఆయనే స్ట్రాంగ్, ఆయనే వస్తాడు అని అనుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే 2014 ఎన్నికలకు ముందు చాలా ఛానల్స్ కానీ పత్రికలు కానీ వీళ్ళు ఇచ్చిన సర్వేలు వాటిల్లో కూడా ఈయన వస్తాడని ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు వస్తారని రాలే. ఆ చివరి 15 రోజుల్లో అక్కడ మారింది, చివరి 5-6 రోజుల్లో ఇక్కడ మారింది, అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి వచ్చేస్తుందని అనుకున్నారు కదా వాళ్ళు, విరవీగారు కదా. చేస్తే ఏమైంది, చివరికి టీఆర్ఎస్ వచ్చింది. సో ఇది మనం ఇట్స్ పాలిటిక్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ డైనమిక్. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ని కబ్జా చేసేయాలని లేదా ఆకర్షించాలని ప్రయత్నం చేస్తున్నారా? దాని మీద కోపం వచ్చి రఘువీర ఇట్లా దోపిడీ పార్టీ అని అదని ఇదని దివాళా తీసిన పార్టీ అని ఇట్లా అన్నారా అనేది నా ఇవాళ కాదు. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటాడు అంటే స్థానిక పరిస్థితులు, స్థానిక పరిస్థితులు అవి చూసి ఆయన క్యాలిక్యులేషన్ లేవో ఆయన అంటాడు. అంటే మీరు డబ్బు కూడా ఖర్చు పెట్టలేదు అన్నది ఒకటి ప్రధాన నాయకులు కూడా వాళ్ళ అవన్నీ ఉన్నాయి. ఆయన అవసరాన్ని బట్టి ఆయన అవసరం, అక్కడ అవసరం, ఇవన్నీ చూసుకుని ఏదో బేరీ చేసుకుని ఆయన చేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారా అని కాదు కదా, వీళ్ళు సొంతంగా బయటపడడానికి, వీళ్ళు సొంతంగా నిలదొక్కుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ పార్టీ అని చూస్తుంటే, రాహుల్ గాంధీ గారి టూర్ వల్ల అయిపోయింది అనుకున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ మాటలు ఎందుకు వస్తున్నాయో తెలియడంలా. నిన్న కూడా ఏదో గాంధీ భవన్లో మీటింగ్, ఇందిరాభవన్లో మీటింగ్ అయింది. ఐ థింక్ చెంగల్రెడ్డి గారు ఉన్నట్టున్నారు అక్కడ. ఎవరో నాయకులు రావడం లేదు అని, మొహం చూడడం, కార్యకర్తలు దొరకడం లేదని, కేడర్ లేదని, ఇదేదో వస్తున్నాయి. ఇది ఆ పార్టీ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ దేర్, వాళ్ళు ఉందా లేదా అనేది. మొత్తం మీద ఏంటంటే ఈవేళ ఈ పార్టీ గ్రాఫ్, ఆ పార్టీ గ్రాఫ్, భారతీయ జనతా పార్టీది ఇంత చెప్పుకున్నాం. మళ్ళీ మొన్న ఇండియా టుడే వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఏమైంది, మోడీ గారి గ్రాఫే పడిపోతుంది అని ఉంది. అంటే గెలుస్తాడు, ఆయన ప్రధానమంత్రి ఉంటాడు, కానీ అన్ని స్థానాలు రావని వాళ్ళే చెప్తున్నారు. ఈ గ్రాఫులు అనేది ఇట్స్ ఏ డైనమిక్ వ్యవహారం, అది ఎప్పటికప్పుడు మారుతుంది రాజకీయ పార్టీలది. సో మనకేదైనా మనకు రమాకాంత్ రెడ్డి గారి పుణ్యమా అని అసలు ఒక ఎన్నికలు కూడా లేకుండా ఇటు కానీ అటు కానీ మీకు ఒక ప్రజల పల్సు తెలియడానికి ఏదో పంచాయతీరాజ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉండంటే ఏదో అనుకోవచ్చు. జరిగిన 2 ఉప ఎన్నికలు కూడా ఈ సానుభూతి వ్యవహారాలు, ఎమ్మెల్యేలు చనిపోవడంతో అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ ఏకగ్రీవంగా 3 అయినట్టున్నాయి. తిరుపతి కూడా కలుపుకుంటారు, తిరుపతి, ఆళ్ళగడ్డ, నందిగామ చూస్తే. సో ఇవి బేరీ చేసుకోవడానికి ప్రాతిపదిక. ఒకటి, కాంగ్రెస్ పుంజుకోగలుగుతుందా, కాంగ్రెస్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా చేయగలుగుతుందా, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళి కాంగ్రెస్ లో కలుస్తుందా? నేనేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2019 దాకా కాంగ్రెస్ ని విమర్శించేవాళ్ళు అది కొనసాగించేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెస్ కి, వాళ్ళు దీన్ని ఎప్పుడు ఏదో తిట్టడమో ఏదో చేయడమో దాన్ని నష్టం కలిగించే పనులు చేస్తారు. తెలుగుదేశం ఎనీవే యాంటీ కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇప్పుడు అట్లనే ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోరాటాల్లో చేస్తున్నాయి, చీప్ లిక్కర్ పోరాటం, కానీ బీజేపీ కూడా కలుస్తుంది. ఆ స్టేట్ గురించి కదా, దానికి ప్రత్యేకమైన అంటే పార్టీలు స్టేట్ మారిపోతే విధానాలు మారిపోతాయి. వేరు, అది ఒక ఇష్యూ మీద చేయడం వేరు. ఇక్కడ కలుపుకున్నారంటే ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నప్పుడు కలవడానికి ఇష్టపడలేదు కదా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మీరు చూశారు, నేను చూశాను. అప్పుడు ఏంటి అసలు కాంగ్రెస్ వాళ్ళ ఇంటికి కాఫీకి వెళ్తే కూడా ఆయన ప్యాకేజీలు పుచ్చుకున్న కేసులు ఉన్నాయి. ఎందుకు వెళ్ళారు అది ఇది. కాంగ్రెస్ అంటే ఆయన మరీ అంత వల్లమాలిన వ్యతిరేకత, అటువంటి పరిస్థితి లేదు కదా. సో నేననేది ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించి చూస్తే అందరూ కాంగ్రెస్ని ఏదో ఒకటి తిట్టేవాళ్ళు తప్ప దాన్ని ఏదో భుజాన్ని వేసుకోవడం, దాన్ని కలుపుకుందాం, అక్కడ ఏదో ఇంకా మిగిలింది, ఆ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్లో కూడా మనలో వేసుకుందాం అని అంతగా చూడరు 2019 వరకు అట్లీస్ట్. బట్ ప్రజలేవైనా మళ్ళీ మనసులు మారిపోయి దేశవ్యాప్తంగా సోనియా గాంధీ గారికో రాహుల్ గాంధీ గారికో ఏదైనా ఇదయ్యి అక్కడ తగ్గి ఆ ప్రపంచంలో ఏదైనా వస్తే గిస్తే అసలు ప్రపంచం అంటూ ఉంటే అవి ఇఫ్ అండ్ బెస్ట్ తప్ప ఇప్పటికైతే నాకు తెలిసి కాంగ్రెస్కి 2019 వరకు కూడా పెద్దగా భవిష్యత్తు ఉండదని. రైట్. చెంగలరెడ్డి గారు ఏం చెప్పండి, మీ భవిష్యత్తు లేదంటున్నారు, మీరు వెళ్ళి దాంట్లో కలుస్తారా, దాన్ని మీలో లాక్కుంటారా, అసలు ఏం జరుగుతుంది? సడన్ గా ఏంటి రవివీర మీద కూడా ఎందుకు ప్రచారం వచ్చింది, ఆయన కూడా వెళ్ళిపోతాడని? నిజంగానే అట్లాంటి ప్రచారం జరుగుతుందా? ప్రచారాలు అందరి మీద జరుగుతున్నాయండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు, అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ లేక ముఠాముల్లి సర్దుకుంటున్నారు అని వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కువ. మళ్ళీ నేను చెప్తాను, ఎలక్షన్స్ ముందర జగన్మోహన్ రెడ్డి తన పార్టీలోకి ఎవరిని రానికుండా
డోర్స్ గట్టిగా క్లోజ్ చేశాడు, డబుల్ లాక్ వేసాడు. ఓకే. వస్తాననే వాళ్ళని కూడా వద్దనేసాడు. అవును. దాదాపు ఇప్పుడు 5-6 మంది ఎంపీలు కూడా అయిపోయినారు. అవును, దివాకర్ రెడ్డి గారు వీళ్ళంతా ఉన్నారు కదా. రాయపాటి కానీ రాయపాటి కూడా ట్రై చేశాడు అంటారు. దాంట్లో అనుమానం లేదు. ఓకే. వెళ్ళారు వాళ్ళకు. అప్పుడు కానీ డోర్స్ గాన కనీసం సింగిల్ లాక్ లో ఉన్నా కూడా కొట్టేసేవారు. పబ్బం గడిచిపోయింది. గెలిచేవాడా? ఇప్పుడు తర్వాత కానీ ఆయనకి ఉదయించలేదా? ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత నేను ఏదైనా తప్పు చేస్తున్నానా, నేనేమన్నా తప్పు చేస్తున్నా అని చెప్పేసి ఇంటర్నల్ మీటింగ్ లో కూడా అడిగినట్టు బోగట్ట. ఓకే. సో మీకు ఇంటర్నల్ సమాచారం కూడా వస్తుంది. ఇంటర్నల్ సమాచారం కూడా మీకు వస్తుంది. అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ అందరినీ చేర్పిచ్చేసుకొని అందరినీ అధికారంలోకి వచ్చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు డోర్సేలే కాదు. శని సింగాపూర్ లో డోర్ లేనట్టుగా శని సింగాపూర్ లో ఏ ఇంటికి డోర్ ఉండదు, లాక్ ఉండదు, ద్వారబంధం ఉండదు. అందరినీ చేర్పిచ్చేసుకుంటే అధికారంలోకి వస్తే మళ్ళీ చూద్దాం అనే కాడ ఉంది. 2-3 నెల్లూరు జిల్లా పరిషత్ విషయంలో అది జిల్లా పరిషత్ వస్తే నేనేం ముఖ్యమంత్రి అవుతానా అని డైరెక్ట్గా కామెంట్ చేసినాడు. నిన్న కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం గట్టిగా పడితే మనం వస్తామంటే ఆ ఎమ్మెల్సీ వచ్చినంత మాత్రాన నేను ముఖ్యమంత్రి అవుతానని ఇంటర్నల్గా అన్ని మాటలే. మా వాడు బాధపడతాడు. మీరు ఎక్కడ చదివారో మాకే తెలియదు కానీ ఎక్కడ రాశారు కానీ బోగట్ట అంటున్నారు కానీ మీ జోలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి అంటే విషయం ఎప్పుడు మనం తెలిపేది. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వచ్చారో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ చేత రాజీనామాలు చేపించి వాళ్ళ చేత మళ్ళీ ఎలక్షన్లు గెలిపించి తీసుకున్న పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ. ఊరికే వచ్చిన వాళ్ళే అక్కడొకటి ఇక్కడ వచ్చి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి ఉండే ప్రభుత్వాల్లో ఉన్న పార్టీ కాదు ఇది. నో డౌట్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచినాడు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు, ఎంపీకి రాజీనామా చేశాడు, గెలిచాడు. వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా రాజీనామా చేయించాడు, గెలిపించారు. ఎమ్మెల్యేల దగ్గర రాజీనామా చేయించి గెలిపించారు. నేనేం మిమ్మల్ని తప్పు పట్టి ఉంటున్నా, మంచి పద్ధతే. కానీ ఇప్పుడు కొత్తగా అందరినీ చేర్చుకోవాలనేటువంటి తప్పనే మంచిది కాదనేది నా అభిప్రాయం. మీరు చేర్చుకోండి. అవును, కలిసి పనిచేసే పరిస్థితి లేదా తెలంగాణలో? అదే ఆ పాయింట్లోకి వస్తున్నాను. ఇప్పుడు మమ్మల్ని కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ టైప్లో ఏ కంపెనీలో పనిచేస్తున్నాం అని అడుగుతారు. మమ్మల్ని ఏ పార్టీలో ఉన్నామని మమ్మల్ని అడుగుతున్నారు జనం. వాస్తవం సరే. నేను కృష్ణా జిల్లాకు అదేదో పట్టిసీమ కెనాల్ చూద్దామని పోతే 4-5 మందిని అడిగినారు. చెంగలాడి గారు మీరు ఇంకా ఆ పార్టీలో ఎందుకు ఉండారని కొందరు అన్నారు. కొందరు అయితే మీరు ఏ పార్టీలో ఉండారని కొందరు అన్నారు. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగినట్టే నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తున్నావు. ఇక్కడన్నీ ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేస్తున్నాయి తెలంగాణలో. అక్కడ ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్షమే పోషించినప్పుడు మిగతా వాళ్ళు ఏమి లాక్కెళ్తారు? పాలకపక్షము అందరినీ కాన్ఫరెన్స్లకు తీసుకోలేదు, ప్రతిపక్షం మిగతా ప్రతిపక్షాలు తీసుకుపోవటం లేదు. జనరల్గా ఏం జరుగుతుందంటే ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో ఏ విషయంలోనైనా పనిచేస్తాయి. అంటే వాళ్ళకు సందేహం ఉందేమో విపక్షం జగన్ గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ అనవసరంగా అడుగుడిపోయిన కాంగ్రెస్కి మళ్ళీ మీరు కూడా కలిసి రండి అంటే వాళ్ళ పార్టీలో చేరేవాడు కూడా ఆగిపోతారు కదా, అందుకని ఏమన్నా చేయట్లేదా? మీరు చూడండి 2004 ముందర ఉద్యమాలన్నీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎక్కువ టేకప్ చేశాయి. ఓకే. దాన్ని క్యాచ్ చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, గమనించారు లేదు? మీరు కూడా సురేష్ గారు మీరు ఎమ్మెల్యే కూడా అయినారు కదా. 2004 ఉద్యమాలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ. మనం వాళ్ళతో పాటు అక్కడక్కడ ధర్నాలు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలిపిస్తే కమ్యూనిస్టులు వచ్చి పార్టిసిపేట్ అయ్యారు. కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీ వేరే రకంగా ఉండింది. భూ పంపిణీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున చేసింది కదా. రాజశేఖర గారు నేషనల్ పార్టీ అయినా కూడా రాజశేఖర గారు ఉన్నప్పుడు అది ఒక ప్రాంతీయ పార్టీ లాగా ఉన్నదని అందరూ మనం చెప్పిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం. 70 లక్షల ఎకరాలు భూ పంపిణీ కార్యక్రమం చేస్తే అది పేటెంట్ కాదు. ఓన్లీ కమ్యూనిస్ట్ వాళ్ళే ఆ భూమి మీద పోరాడాలి, లేకపోతే వాళ్ళే భూ పంపిణీ చేయాలని కాదు. వాళ్ళు కాకుండా చేశారు రాజశేఖర రెడ్డి గారు. నన్ను పూర్తి చేయనిస్తే ఎక్కడ 10 నిమిషాలు కూడా రాగానే లొల్లి పెడతారు. నేను అడిగింది స్ట్రీట్ గా సమానం చెప్పండి. మీరు వెళ్ళి వాళ్ళలో కలిసే అవకాశం ఉంటుందా? వాళ్ళని మీరు కలుపుకుంటారా? అసలు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? ఉండదా? స్ట్రైట్ గా కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత ఏ కాంగ్రెస్, బి కాంగ్రెస్, సి కాంగ్రెస్, జెడ్ కాంగ్రెస్ అని 26 కాంగ్రెస్లు పుట్టాయి.
26 కాంగ్రెస్ లో 24 కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ లో చేరిపోయినాయి. సో మీ దగ్గరికి రావాల్సింది అంటారు జగన్ మేము ఇప్పటికీ ఇతర అంటారు. పార్టీలు చేరే ప్రశ్నే లేదు. దిస్ ఇస్ ద కాంగ్రెస్. అంతే. దేర్ ఆర్ సెవరల్ కాంగ్రెస్ ఇన్ ద నామ్ ఆఫ్ కాంగ్రెస్. పిసిసి ప్రెసిడెంట్ లో చేరిపోతున్నారే. చూడు, వాళ్ళు చేరిన వాళ్ళు నేనేం వాళ్ళు కామెంట్ చేయదలుచుకోలేదు. రఘువీరారెడ్డి గురించి కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఓకే, రఘువీరారెడ్డి కష్టపడే తనాన్ని ప్రతిపక్షం చేయటం లేకపోతున్నది. ఇక్కడ ఓకే, కోటి సంతకాల ఉద్యమాన్ని టేకప్ చేసింది రఘువీరారెడ్డి. ఓకే. అప్పుడు ఇక్కడ ఏమనుకున్నారేమో నాకు తెలీదు. అనంతపూర్లో రాహుల్ గాంధీ గారు చెప్పారు, ఇటు పాలకపక్షం ప్రతిపక్షం విఫలమైందని చెప్పేసి 24 జూలై నాడు చెప్తే 27 జూలై నాడు మేము ఢిల్లీలో ధర్నా చేస్తా ఉన్నారు. ఢిల్లీలో మీరు ధర్నా చేసిన వాళ్ళు ఒక్క మాటన మోడీని గురించి మాట్లాడారా? ఒక్క పదం మోడీ గారి గురించి అయితే అలా కరెక్ట్. అది మీరు చెప్పింది. నేను 100% మోడీని గురించి ఏమీ మాట్లాడారు. సెంట్రల్ గవర్నమెంట్ అనే పదం వాడారు. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అనే పదం వినపడలా. రాహుల్ గాంధీని గురించి నువ్వు మాట్లాడావు కానీ అక్కడ చంద్రబాబు గురించి మాట్లాడారు, రాహుల్ గురించి చంద్రబాబు నాయుడు గురించి 70% మోడీ గారు కదండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము వాళ్ళు అందులో భాగస్వామ్యులు వాళ్ళు మిత్రలాభం చూసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళ గవర్నమెంట్ ఏమో వాళ్ళు బీజేపీ వాళ్ళకి మంత్రులు ఇచ్చారు, అక్కడేమో బీజేపీ గవర్నమెంట్ లో వాళ్ళు ఉండి చేయాల్సిన వాళ్ళని బట్టి వాళ్ళు అడగకుండా వేరే వాళ్ళని అడిగితే ప్రయోజనం అడగానే అమ్మాయినా పెట్టదు. అడగాలి కదా, మీరు అడగాలి కదా. మీరు అడగకుండా మీరు ప్రత్యేక హోదా కాకుండా మీ హోదా కాపాడాలి కూడా, తెలుగుదేశం పార్టీ హోదా కాపాడాలి, లేకపోతే వారి వ్యక్తిగత హోదా కాపాడాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు లైన్ లో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. లక్ష్మీనారాయణ గారు, హలో లక్ష్మీనారాయణ గారు మాట్లాడండి. రైట్. శ్రీనివాస్ గౌడ్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడి ఇప్పుడు నా మీద ఆయన తగేదకు వస్తాడు. శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి, ఇక్కడ షర్మిల గారి యాత్ర జరుగుతూ ఉంది, ఇక్కడ అపోజిషన్స్ అన్ని మీ మీద సంయుక్తంగా పోరాటం చేస్తున్నాయి. చీప్ లిక్కర్ కానీ ఏ ఇష్యూ వచ్చినా సరే చాలా గట్టిగా నిలబడి పోరాటం చేస్తున్నాయి. అక్కడ అపరిస్తుంది. ఇక్కడ ఈ పరిణామాలను మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? అక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనండి లేదా విభేదాలనండి, ఆ పరిణామాల మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అక్కడ ఈ పరిస్థితిలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీకి అపోజిషన్ పార్టీ అనేది బలంగా ఉంది. అయితే ఆయన యాక్చువల్గా ఎలక్షన్స్ ముందర వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తుంది అందరూ ఊహించారు. ఆయన కరెక్ట్ నడపలేకపోయినందువల్లనే అధికారం రాలేకపోయాడు. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలలో ఉండే స్పందన ఉండేది, కానీ రాజకీయంగా క్యాండిడేట్స్ నిలబెట్టడం కావచ్చు, వచ్చిన వాళ్ళని వద్దనడం కావచ్చు, వాట్ ఓవర్ ఎక్స్పెక్టేషన్, ఖచ్చితంగా నేను వస్తా అన్నటువంటి ఆ ధీమా అనేది ఆయన పతనానికి ఇది అయిపోయింది. ఇప్పుడు మరి జాగ్రత్త పడితే రావచ్చు. డోర్లు లేకుండా చేశారని చెంగల్ ఆయన ఓన్లీ వ్యక్తిగతంగా ఖచ్చితంగా ప్రజలలో ఉండేది. ప్రజలలో ఎంత ఉన్నా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల ప్రభావం ఉంటుంది. ఓకే, వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది కనుక ఆయన దానివల్లనే కొంత దెబ్బతిన్నది. దాన్ని సర్దిద్దుకుంటే ఫ్యూచర్లో ఆయనకు ఉంది, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జనము మార్పును కోరుకుంటారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంటే ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు మంచిగా ఉంది, లాస్ట్ వరకు మేము మంచి చేయకపోతే ప్రజలు చెప్పలేము. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, అందరూ కూడా కాంగ్రెస్ ఇచ్చింది కనుక కాంగ్రెస్కే వేస్తారని అన్నారు. కానీ ఇచ్చింది ఉండొచ్చు, కానీ ఇవ్వడానికి కారకులు ఎవరు, పోరాటం చేసింది ఎవరు? కేసీఆర్. కనుక కేసీఆర్కే చేయాలనేటువంటి ఆలోచన ఇక్కడ పరిస్థితులు మటు వాళ్ళకి ఇచ్చిన ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే ఇక్కడ కూడా అక్కడ కూడా జగన్ కి మారినట్టు ఇక్కడ కూడా అపోజిషన్ కి అనుకూలంగా పరిస్థితులు మారుతాయా? ఇక్కడ అపోజిషన్ ఏంటి సార్? అపోజిషన్ లేదు, అంతా యునైటెడ్ గా వాళ్ళు ఫైట్ చేస్తా ఉంటే అపోజిషన్ ఏం అపోజిషన్ లేదా? అపోజిషన్ ఏం లేదు, అందరు మా పార్టీలకి వస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే డెవలప్మెంట్ చూసి అక్కడ లేదు వాళ్ళకి. ఇప్పుడు రాజకీయ నాకు ఎప్పుడే కానీ మళ్ళీ నేను రాజకీయంగా మళ్ళీ గెలవాలి, మళ్ళీ ఎమ్మెల్యేని కావాలి, లేకపోతే ఎంపీని కావాలి, మంత్రిని కావాలి. వాతావరణం ఉందో? మీరు ఎమ్మెల్యేలు అయితే లాక్కున్నారు కానీ ఎమ్మెల్యేలు అయితే తీసుకోగలిగారు, కానీ వాతావరణం దానివల్ల కూడా మీకు నష్టం జరిగిందనే అభిప్రాయం ఉంది కదా? అట్లా మాకు తెలిసినంత వరకు అట్లా ఏం లేదు. మారేటోళ్ళు కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ప్రజల స్పందన బట్టి వాళ్ళు మారుతారు, కానీ ఉట్టిగా మారరు కదా. అధికారం కోసం మారుతారు. అధికారం ఉంటుంది, రేపు మళ్ళీ గెలవాలంటే ప్రజలు కూడా గమనిస్తుంటారు. రెండు చూసుకుంటారు. 4 ఏళ్ళ టైం ఉంది కదా, అప్పుడు జనంలో మార్పు రాకూడదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ మాకు బై ఎలక్షన్స్ వస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది కదా మీకు. అంటే వరంగల్ ఉప ఎన్నిక సరే, అది జనరల్ గా ఎవరికి కానీ ఎన్నికలు అనేటే ప్రామాణికం. ఎన్నికల రిజల్ట్ ప్రజల ఉప ఎన్నికలు ఒకప్పుడు ప్రజల అభిప్రాయాలకు దర్పణం పట్టేటట్టు ఉండేవి ఒకప్పుడు. కానీ ఆ తర్వాత రోజుల్లో ఏమైంది, అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎందుకు సిద్దిపేటలో సిద్దిపేట కానీ ఇతరత్ర కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ మినహాయిస్తే
ఓవరాల్గా చూస్తే అధికార పార్టీ ఎటుంటే వాళ్ళకి అనుకూలంగానే మొత్తం ప్లానింగ్ కానీ ప్రతి మండలానికి 2-3 నాయకులను పెట్టడం అంత పెద్ద పక్కా ప్లాన్ చేసి గెలిపించారు. అట్లా మరి బై ఎలక్షన్ చాలా అయినాయి. అప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడైనా కూడా ఓడిపోయారు కదా. నేను సిద్దిపేట లాంటి ఒక తప్పితే మా పార్టీ మెజారిటీ అట్లా చూడండి, మా సిద్దిపేట తర్వాత కూడా మీరు చూడండి చాలా సందర్భాల్లో కూడా ఇతర అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళు బై ఎలక్షన్స్ అయితే వాళ్ళకు డిపాజిట్ కూడా అనేటువంటి పరిస్థితి ఉండే. మరి మాకు బై ఎలక్షన్స్ ప్రతి బై ఎలక్షన్ లో మా పార్టీ 2008లో జరిగిన బై ఎలక్షన్ లో 16 టీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేసి పోటీ చేస్తే 7 గెలిచారు. దాని తర్వాత అది మినహాయిస్తే మళ్ళీ ఉద్యమం జస్ట్ స్పీడ్ అప్పుడు పరిస్థితి మారిపోయింది కదా, పరిణామ క్రమం. నేను చెప్పేది అధికార పార్టీ రాజకీయాలు వ్యవహారం. ఇక్కడ ప్రస్తుత పరిస్థితులలో మా పార్టీకి ధీటుగా ఎవరు అక్కడ మాత్రం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వెల్ఫేర్ స్కీమ్స్ ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చేరవేసేటట్లు ఆసరా పథకమో బియ్యమో ఏదో ఒకటి అంటే ప్రతి ఒక్కరికి తెలంగాణ ఆసరా పాతదే బియ్యం పాతదే అంటే పాతదే. నువ్వు 200కు నువ్వు 1000 రూపాయలకు భేదం లేదా? చెంగల్రాయుడు 200కు 1000 రూపాయలకు భేదం లేదా? దొడ్డు బియ్యానికి సన్న బియ్యానికి భేదం లేదా? 50 రూపాయలకు నువ్వు 10,000 రూపాయలకు భేదం లేదా? 17 రూపాయలు ఇస్తున్నది మీరు 3 రూపాయలు ఇస్తున్నారు. అది ఫుడ్ యాక్ట్ సత్తెనపల్లి నుంచి రామకృష్ణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాలి. హలో రైట్, సురేష్ గారు చెప్పండి. ఏది ఎవరు మీలో వారు గెలుస్తారా, వాళ్ళలో మీరు గెలుస్తారా, అసలు ఇద్దరు కలిసి పోరాడతారా? ఇక్కడేమో అపోజిషన్ అంతా ఒకటవుతా ఉన్నాయి, అక్కడెందుకు కాలేకపోతున్నారు? నాకు ఎవరు కలిసి అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వస్తుందని చెప్పి అందరూ భావించారు. ఇక్కడ 4 వ్యక్తులు కూడా ఎవరికి ఏం అనుమానం లేదు. చిన్న తేడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన సర్వేల్లో మీకు అనుకూలంగా వచ్చినమాట వాస్తవం, కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాల్లో గానీ వాటిలో గానీ మీకు అనుకూలంగా రాలేదు. చెప్పారు అది నేను ఇక్కడ కూర్చోబెట్టాను. ఒక సర్వే అతను వచ్చాడు, మాట్లాడిస్తే అతను కరెక్ట్ గా 106-107 వస్తాయి సార్ టీడీపీకి అని చెప్పాడు. ఆ రోజున విజయం ఓడిపోద్దని చెప్పాడు. ఆ రోజున ఏది నేను చెప్పేది రిజల్ట్స్ ముందు ముందు చెప్పాడు ఇక్కడికి వచ్చి ఒక ఆయన. మా పార్టీ ఆవిర్భవించి 4 సంవత్సరాలైంది. 4 సంవత్సరాల కాలంలో మేము బలపడ్డాం. మేము ఈరోజు ప్రజలు మాకు తీర్పిచ్చారు. ప్రతిపక్షంలో ఉండమన్నారు. ఖచ్చితంగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడే ఒక అవకాశం మాకు ఇచ్చారు. దాన్ని మేము తీసుకున్నాం. ఈరోజు మా నాయకుడు ఈరోజు ప్రధానంగా అన్నిటి అసలు పోరాట పట్టిమ ఉన్న నాయకుడు ఎవరన్నా అంటే ఇప్పుడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ గురించి ఎవరు మాట్లాడడం వాళ్ళు లేరు. అలాంటిది పార్టీ అని రఘువీరా గారు చెప్తా ఉంటే దివాలా తీసింది దేనికంటే ఎట్లా దివాలా తీసినట్టు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు మీరు చూసారు పేపర్లో కార్యకర్తలకు ఇబ్బంది పడుతున్నారన్నారు. ప్రజల్లోకి పోవాలంటే భయపడతా ఉన్నారు. ప్రజల్లోకి పోవాలంటే ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ఘనంగా చేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని ముందుకు పోవాలి అని రాజశేఖర రెడ్డి గారు బొమ్మ తీసుకొని ముందుకు పోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు మమ్మల్ని దివాలా కోరని ఎట్లా అంటారు? మరొక ఇంకోటి వాళ్ళు చెప్పినట్లు ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపు పెట్టిన వాళ్ళే అని చెప్పి వాళ్ళే ఒప్పుకుంటా ఉన్నారు. ఈరోజు మా పార్టీ ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు మా పార్టీలో ఖచ్చితంగా వాళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో పార్టీ ఒక ఎమ్మెల్సీని డిక్లేర్ చేయాలంటే లాస్ట్ మూమెంట్ వరకు గంటల ముందు డిక్లేర్ చేయలేదు. అలాంటిది మాది ఏకాభిప్రాయంతో మా నాయకుడు ఒక మాట చెప్తే ఆ మాట మీద మేము ఒక పార్టీ మాది విశ్వసనీయత ఎవరికైనా ఉందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ అంటా ఉన్నారు. ఈరోజు వాళ్ళు అంటా ఉన్నారు శవరాజకాలు చేస్తున్నారు అంటే ప్రజలు చనిపోతా ఉంటే పట్టించుకోకూడదా? అంటే రైతు వర్ణాల గురించి మేము తిరుగుతా ఉంటే వారి గురించి ఓదార్పు గురించి జరుగుతుంటే అది తప్ప? అరే ఇవన్నీ ప్రభుత్వ హత్యలండి. మొన్న జరిగిన పుష్కరాల్లో రండి పుష్కరాలు జరుగుతున్నాయి మీరు అందరు రండి అని వాళ్ళందరూ పిలిపించి వాళ్ళందరూ చనిపోతా ఉంటే అరే విష జ్వరాలు తోటి ప్రజలు చనిపోతా ఉంటే వారికి ఓదార్పు ఇవ్వడానికి వారి గురించి పోరాడడానికి తప్ప అండి? అరే ప్రభుత్వము క్యాబినెట్ మీటింగ్లు అయితేనేమి ఇంకో మీటింగ్లు అయితేనేమి ఒకటే ఎజెండా. ఓటుకు నోటి నుంచి ఎట్లా బయటపడాలి, టెలిఫోన్ టైంకి ఎట్లా ఉండాలి, లేకపోతే రాజధాని నిర్మాణం. అరే పరిపాలన పడకెక్కిందండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. అరే మరి దాని గురించి పోరాడుతూ ఉంటే చాలా చాలా దిగజారుడు మరి విమర్శలు చేయడం చాలా భావ్యం కాదు. బాధ్యత రహిత మంత్రులు ఈ విధంగా మాట్లాడడం, వారు ఈరోజు రాజధాని గురించి కూడా రైతుల భూముల గురించి కూడా లెక్కలు ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు.
మరి అది వారి నాయకుడి ఆదేశాల మేరకు చేస్తా ఉన్నారు, లేకపోతే జగన్ టార్గెట్ చేసి ఒకరు మాట్లాడాలని చెప్పి ఒకసారి జగన్ గురించి టార్గెట్ చేస్తారు, ఒకసారి గవర్నర్ గురించి టార్గెట్ చేస్తారు, ఒకసారి ఈ విధంగా ఒక అజెండా లేకుండా ఒక వ్యూహం లేకుండా వాళ్ళ విధంగా సమయానుకూలంగా వాళ్ళు చేస్తూ ఈరోజు మా పార్టీ అని అనడం భావ్యం కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంది, ప్రజలు నమ్ముతా ఉన్నారు. నేను అడుగుతుంది మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను, నేను అడిగిన దాని తప్ప మిగతా అందరూ సమానం చెప్పారు. మీరు కాంగ్రెస్ ని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తారా? లేదు, మీరు వెళ్ళి కాంగ్రెస్ లో కలిసిపోయే అవకాశం లేదండి, ఛాన్స్ లేదు, అంత అవకాశమే లేదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరైనా కానీ మా యొక్క ఆశయాల గురించి, లేకపోతే మా ఆదర్శాల గురించి, లేకపోతే మా యొక్క ఈ యొక్క ప్రిన్సిపల్స్ గురించి ఎవరైనా వస్తారంటే కానీ తప్పకుండా మేము వారి వ్యక్తిత్వం బట్టి కేసు టు కేసు మేము డెఫినెట్ గా వెరిఫై చేసి తీసుకునేదానికి అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళేదో పదవి ఆంక్షతోటి లేకపోతే ఇంకో విషయంతో వస్తారంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర స్థానం లేదు. మరి ఇంకోసారి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వాళ్ళ నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారు, వారు ఇక్కడికి వస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర అసలు వాళ్ళు ప్రజల దగ్గర పోలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ దగ్గర మేము పోయే పరిస్థితి ప్రజల దగ్గరికి మేము ప్రజల్లో ఉన్న మనుషులం, మేము ప్రజల్లో ఉన్న పార్టీ మాది. ఓకే, అదంటండి, మీరు ప్రజల్లో లేని మనుషులు, వాళ్ళు ప్రజల్లో ఉన్న మనుషులు అంట. కాదని చెప్పను, ఇప్పుడు ఉద్యమాల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ మాదిరినే మేమేం కాదను అండి. జాతీయ పార్టీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఒక జాతీయ పార్టీ రెడ్డి కాంగ్రెస్ అని ఒకటి వచ్చి 67 సీట్లు సంపాదించుకొని ఆ కాంగ్రెస్ లేకుండా పోయింది. 67 కాదు, 30 సీట్లు వచ్చినాయి. అప్పుడు రెండింటికి కలిసి జనతా పార్టీకి 60 వచ్చినాయి, జనతాకి 60, దీనికి 60, జనతాకి 60, దీనికి 30 వస్తే అది ఉన్నిందండి, లేకుండా పోయింది. ఓకే, అదే కాసు బ్రహ్మానంద రెడ్డి నేను పొరపాటు చేసిన అని చెప్పేసి మళ్ళీ ఇందిరాగాంధీని కలిసినాడు. ఎన్ని చరిత్ర చెప్తున్నది కదా. నేను అందుకని ఒక కాంగ్రెస్ అని చెప్పలా, A to Z కాంగ్రెస్లన్నీ కాంగ్రెస్ లో విలీనమైన నేను చెప్తున్నా. రెండోది కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినాయి కూడా, మళ్ళీ వెళ్ళిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ఇది కామన్, ఇది మహాసముద్రం. నేను తక్కువ, వెళ్ళిపోయినాయి ఎక్కువ. ఇప్పుడు శరద్ పవార్ గారు వెళ్ళారు, మళ్ళీ వెనక్కి రాలేదుగా. ఫారిన్ బాడీ ఎప్పుడు కూడా సముద్రంలో ఉన్నదండి. వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ గారు వెళ్ళిపోయారు, ఆవిడ మళ్ళీ వెనక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీదనే వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అయ్యారు. ఓకే, మీకు ఎన్ని నేను చెప్పాల్సిన పని లేదండి, మీకే బాగా తెలుసు శ్రీనివాసరావు గారు, మా సురేష్ గారి కన్నా. ఇంకొకటి చెప్పదలుచుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత నో డౌట్. మేము కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని పార్టీలు కలిసి లెటర్ ఇస్తే ఉద్యమాన్ని చేశామని చెప్పారు. రాహుల్ గాంధీ గారు కూడా మొన్న ఒక మాట చెప్పారండి అనంతపురంలో, పంజాబ్లో ఆంధ్ర కన్నా వ్యతిరేకత ఉన్నటువంటి పంజాబ్లోనే ఆ బింద్రవాల్ ఇన్సిడెంట్, గోల్డెన్ టెంపుల్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కాంగ్రెస్ అంటే కక్ష కట్టినటువంటి రాష్ట్రం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో. కరెక్టే, కానీ అక్కడికి ఇక్కడ తేడా ఒకటి ఉంది కదా. అక్కడేమో భారతీయ జనతా పార్టీ, అకాలీదళ్ ఒక టీమ్ గా ఉన్నాయి, కాంగ్రెస్ వేరే టీం ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఉన్నారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ వచ్చేసింది కదా, మీకు ఇంకా అక్కడ అవకాశం. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దొరకని పరిస్థితుల్లోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దొరుకుతారు వచ్చింది. ఇక్కడ కూడా నాయకత్వం ఉంది, కార్యకర్తల్లో ఇంకా అసహనం ఉంది. ఎక్కడన్నా సరే మనం మాట్లాడదాం అనుకుంటే కూడా మేము ఈరోజు 100 మందితో పోగు చేసుకుందామంటే 50 మందిని కూడా పోగు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అన్ని పోలింగ్ స్టేషన్ పెడదాం అనుకుంటే 50% కూడా ఎక్కువ దొరకలేని పరిస్థితి ఉంది. మీకు అది కూడా లేదే. అదేంటి ఏది ఓట్ బ్యాంక్ ఉంది, లీడ్ చేసేదానికి లేదు. మళ్ళీ మీకు చెప్తున్నాను, ఈ రోజు సంవత్సర కాలంలో మేము చేసిన మీరే అన్నారు ఉద్యమాలు, మేము చేసిన ప్రోగ్రాంలు అయితేనేమి, ధర్నాలు అయితేనేమి, దీక్షలు అయితేనేమి ఎంత పెద్ద ఎత్తున చేసాము. మీరు పేపర్లు చదువుతాడేమో, నాకు అర్థం కాలేదు. మరి లేకపోతే మీరు టచ్ లో లేరేమో. మరి నాకు ఈ రాష్ట్ర అవసరం లేదు, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు ఏమీ తెలియట్లేదు. మొన్న ఢిల్లీ పోతే వేల మంది దీక్షలో పాల్గొనడం మీరు చూడలేదా? 2 ట్రైన్లలో పోయినామండి. తర్వాత రుణమాఫీకి వ్యతిరేకంగా మండలాల్లో అయితేనేమి, రుణమాఫీకి వ్యతిరేకంగా కాదు, రుణమాఫీ రుణమాఫీలో వాళ్ళు చేసిన విధానాలు అయితేనేమి, పూర్తి రుణమాఫీ అని, షరతులు లేని రుణమాఫీ అని చెప్పి లాస్ట్ ఏ విధంగా చేశారని చెప్పి వాళ్ళు చేయలేదని చెప్పి మేము చెప్పిన తర్వాత వాళ్ళు మొదలు పెట్టి చేసిన తర్వాత వాళ్ళ ఆ కుటుంబరావు గారిని తీసుకొచ్చుకొని 5 ఫార్ములాలు పెట్టుకొని 3 ఫార్ములాలు పెట్టుకొని ₹1,00,000 1,50,000 అని చెప్పి 5 విడతలు 3 విడతలు మొదలుపెట్టింది. తెలుగుదేశం అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది, వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది.
కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం సపోర్ట్ చేస్తుందా సపోర్ట్ చేస్తుందా మేము ప్రజలు సపోర్ట్ చేస్తాం, ప్రజల పక్షాన ఉంటున్నాం. అర్థం కావట్లేదు. ఏమండి? ఇద్దరు పోరాటం చేసేటోళ్ళు అధికార పార్టీకి గురికి ఇవ్వాలి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కావాల్సినటువంటి వాటి గురించి కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది. ఓకే, కోటి సంతకాల ఉద్యమాన్ని మొట్టమొదటిసారి ప్రారంభించింది చేసింది మీరు. ప్రత్యేక హోదా నినాదం, ప్రత్యేక హోదా నినాదం. ఆత్మ గౌరవ నినాదం కోటి సంతకాల్లో ఎన్ని అయ్యాయి? అది సబ్మిట్ చేశాం కదా. ఎవరికి ఇచ్చారు? నేనేంటే ఇంతవరకు ఇవ్వలే నాకు తెలిసి. ఎవరికి ఇవ్వలే. ఏం PCC ఆఫీసుకు, అది కాదండి, మీరు కాదు, మీరు అసలు దేనికి చేశారు, ఎవరికి ఇవ్వాలని చేశారు? అది చేశారా? ఆ పని చేయలేదు కదా. జైలు ఇస్తామని చెబుతున్నారు సోనియా గాంధీ గారికి. అఫీషియల్ గా 45 లక్షలు అయ్యాయి, ఇంకా చేస్తాం 55 లక్షలు మొత్తం పూర్తి చేస్తాం అన్నారు. అది వెంకటేష్ గారు మార్టూరు నుంచి. ఆల్రెడీ 3 నెలల ఒక్క నిమిషం. వెంకటేష్ గారు మార్టూరు నుంచి. వెంకటేష్ గారు నమస్కారం, మాట్లాడండి. మీరు చెప్పండి, ఎవరి పార్టీని ఎవరు కబ్జా చేసే అవకాశం ఉంది? నమస్తే కొమ్మినేని గారు. నమస్తే, చెప్పండి. నమస్తే అండి, అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ మాట్లాడండి. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అనేది వాస్తవ సత్యం అండి. ఓకే, కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతా ఉంటే రఘువీరారెడ్డి గారు కొంత అసహనానికి గురవుతున్న మాట వాస్తవం కనపడతా ఉంది. ఓకే. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి ఉంది అనేటటువంటి ఉద్దేశంతో అసెంబ్లీ కూడా 31వ తారీఖు నుంచి ప్రారంభించారు. ఓకే, ఓకే. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ వర్ధంతం చేయాలనే ఆలోచన రావటమే రాజకీయం కనపడుతుంది ఇక్కడ. ఓకే. వాస్తవం. మరి కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి నాటకం ఆడుతా ఉన్నారో అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది. ఏకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంతో కొంత తగ్గిస్తే ఒక పక్క తెలుగుదేశం లాభపడచ్చు, ఒక పక్క కాంగ్రెస్ లాభపడచ్చు. ఇది వాళ్ళ ఆలోచన ఖచ్చితంగా కనపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళకి ఏం లాభం అండి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అభిమానంతో మాట్లాడారు, ఓకే, కానీ కాంగ్రెస్ కి ఏం లాభం? లాభం అంటే ఇప్పుడు ఇక్కడ వీక్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్ అయినప్పుడు లాభమే కదండి. అట్లా అంటారా? మరి అంతే కదా. కాంగ్రెస్ పార్టీ ఎంత పుంజుకున్నా సరే ఇక్కడ వైఎస్ఆర్ డౌన్ అయింది కదా. రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ ఈ పొద్దు కాదు, ఆయన చనిపోయిన టాల నుంచి మేము చేయలేదని కాదు. మళ్ళీ మీరు ఏమన్నా పొరపాటున్నారు. ఫోటో తీసినప్పుడు కూడా మీరు దానికి కండిషన్ జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున తర్వాత ఓన్ చేసుకోలేదు కదా. ఓన్ చేసుకోవటంలో మేము విఫలమైనా మీరు లీగల్ గా మీరు మరి ఆయన మీద కేసులు కూడా పెట్టారు కదా. అప్పుడు తప్పులు చేస్తే కేసులు పెట్టండి. మరి ఇంకా తప్పులు చేసిన వాళ్ళని ఎట్లా ఓన్ చేసుకుంటారు? మీరు వదిలేయాలి కదా. తప్పులు చేశారని నమ్ముతున్నారు, చార్జ్ షీట్ లో ఆయన పేరు పెట్ట కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు వదిలేయాలా? మరి మిగతా వాళ్ళందరినీ ఎందుకు చేయట్లేదు? కొమ్మినేని గారు పార్టీ దురుద్దేశంతో పెట్టిన కేసులు సార్. అవన్నీ కేవలం కక్షతోటి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించాలని, జగన్మోహన్ రెడ్డి గారిని లోపరుచుకోవాలని, దొంగ తీసుకోవాలని చెప్పి పెట్టిన కేసులు అవి. ప్రభుత్వ పరంగా చనిపోయిన వ్యక్తిని కూడా చార్జ్ షీట్ లో పెట్టారు. కాదు, చనిపోయిన తర్వాత కూడా చార్జ్ షీట్ లో గౌరవిస్తామని ఎట్లా చెబుతారు? పార్టీ పరంగా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ మనిషి, ప్రభుత్వం తర్వాత ఏదో రాజశేఖర పేరు చెబితే కాస్త ఉపయోగం ఉన్నట్టుంది అనుకున్నప్పుడు ఈ రోజు కూడా అంతే. ఈ రోజు కూడా కేవలం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ద్వారా పెద్ద ఎత్తున మీరు స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. పెద్ద ఎత్తున రాష్ట్రంలో పోవాలని చెప్తున్నారు. లేదు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకుడు అయ్యండు, కాంగ్రెస్ కార్యకర్త గారి నుంచి నాయకుడు అయ్యండు. ఏ పార్టీలో నాకు తెలిసినంతవరకు వేరే ఇతర పార్టీలో తిరిగిన వ్యక్తి కాదు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోవద్దు ఆ పార్టీని. అంటే మాకు సంబంధం లేని ఇష్యూ కానీ చెప్తున్నా. అయినా ఒకరు ఆయన వర్ధం చేస్తుంది అన్నప్పుడు దాన్ని రాజకీయం చేయదు. ఇంకా హోదాగా ఉండాల్సిన అవసరం. కాంగ్రెస్ ని కబ్జా చేస్తే మనకి అడ్వాంటేజ్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకుంటోందా? లేదు, ఎట్టగొట్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా కలుపుకుంటేనే మనం మళ్ళీ బలపడతామని కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా దాడి చేస్తుందా? వైఎస్ఆర్సీపీ కలుపుకునే ముచ్చటైతే లేదు. ఉండాలనుకుంటే అంటే జగన్ గారు ఒకవేళ ఆ పార్టీలో ఉంటే మీకు మొదటి పాయింట్ నచ్చింది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్
కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అంటే కబ్జా నచ్చింది. లేదు సార్, కబ్జా దాని లేదు. రెండో పాయింట్ ఏంటంటే కబ్జా చేస్తే అందులో ఏం లేదు సార్, కబ్జా చేయడానికి. సోనియా గాంధీ- అది ఖాళీ అయిపోయింది అది. అది కాదండి. అందులో ఏం లేదు. సోనియా గాంధీ- సోనియా గాంధీ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడే ఆయన ఒక ఇండిపెండెంట్ గా నేను ఉండాలి అనే వ్యక్తిత్వం ఉన్నటువంటి అదే మనిషి నేను ఆయన. చెప్పబోయింది అదే. ఒకవేళ అదే పార్టీలో ఉంటే ఆయనకేం తక్కువ చేయలే ఆ పార్టీ Okay. ఫ్యామిలీ మొత్తం ఆ పార్టీ నుంచి వచ్చి అది- కానీ అది ఆయన ఉన్న మెంటాలిటీ స్వతంత్రంగా ఎదగాలి నేను అని అంటే ఆయన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లేని ఆయననే కాంగ్రెస్- స్వతంత్రంగా రేపు ఉంటాడు, పార్టీని ఫామ్ చేస్తాడు, కానీ ఆయన కాంగ్రెస్ లో పార్టీ సోనియా కలిసి గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు లేని కాంగ్రెస్ పార్టీ అంటూ ఏర్పడితే తర్వాత అంటే ఇప్పుడు ఉన్న నాయకత్వం వీళ్ళిద్దరూ ఈ తప్పుకుని point clarity. అప్పుడు ఏవైనా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడేమో కానీ ఇది అహంభావం అహంకి సంబంధించిన వ్యవహారం. ఇగో ఆ ఈగో క్లాష్ ఇద్దరికి జరిగింది, నేరుగా వాళ్ళిద్దరికీ జరిగింది. సోనియా గాంధీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, అది అందరికీ తెలిసేది. ఓకే. ఇక్కడ ఈ వ్యవహారం కూడా చూస్తున్నా కదా, నేను వీళ్ళ ఫాదర్ని చూశాను, ఇతని అబ్బాయిని చూశాను. ఇతనికి కొంచెం అహం లెవెల్స్ అనేది విపరీతంగా ఉంది. అతను నాకు తెలిసి అతను కాంగ్రెస్ లో ఒకవేళ మొత్తం అతను ఒక్కడే వదిలి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా వెళ్ళిపోతుందంటే అది వీ కెన్ అండర్స్టాండ్. ఓకే. నాట్ జగన్. ఓకే. జగన్ అనేవాడు తెస్తే వీళ్ళని లాగేయడానికి వెళ్ళే ప్రశ్నే లేదు. వీళ్ళు వస్తే చేర్చేసుకుంటారు. ఇప్పుడు అది వేరే, అది ఇది పార్టీ అదే ఏది జరుగుతుంది అనేది నాకు చెప్పే కదా దానికి అసలు. నేషనల్ లెవెల్లో వాళ్ళు ఏమైనా అంటే ఈ మధ్య ఒక టాక్ వచ్చింది, నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు మెల్లగా జగన్ ని కూడా అట్రాక్ట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుందని ఒక ప్రయత్నం అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ లాగేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒకటిసారి వాడు తీర్చుకునే వాళ్ళు గిట్టుబాటు ఉంటే తీసుకుంటారు. అంతే, correct. గిట్టుబాటు అన్నమాట ఒక మాట నేను ఏకీభవించాను. అహం అని అన్నారు, అహం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్ యాక్చువల్లీ. సో అదే దాన్ని అహం అంటే అదే కదా, దాన్ని ఈగో అంటే నెగిటివ్ సెన్స్ లో అహంకారం మీరు positive గా- ఆత్మగౌరవం అనేది పాజిటివ్. పాజిటివ్ సెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉందండి. పాజిటివ్ సెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత పెద్దోళ్ళైనా కానీ ఎదురించి బయటకు వచ్చారు. అందుకే ఆయనకి ఈ రోజు కూడా విశ్వసనీయత ఉంది. రైట్. రిలయబిలిటీ ఫ్యాక్టరీ ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళ లేదా కాంగ్రెస్ వాళ్ళ లేదా అంట అది వాళ్ళే లేదని అనుకో. ఇప్పుడు మీరు అందరికి అడిగారు కదా, మీరు ఆ రోజు వీళ్ళు సిబిఐ ఎవరు వాళ్ళ కంట్రోల్లో కంట్రోల్లో. కేంద్ర ప్రభుత్వమే ఆదేశించింది చేయమని. జగన్ మీద తప్ప మిగతా వాళ్ళ మీద చేసి కేసు పెట్టలేదు. రాజశేఖర రెడ్డి A1 ఆయన ఉంటే A1 అయ్యేవాడు, ఆయన వల్లే ఇదంతా జరిగిందని అన్నవారు. అలాంటప్పుడు వదిలేయారు. ఇప్పుడు నేను ఒక అవినీతి పరుని నేను ఎలా సమర్థిస్తాను? సమర్థిస్తారు. ఆయన రాజశేఖర రెడ్డి కానీ ఎవరైనా కానివ్వండి. అది వాళ్ళ కోరుతున్నాం అంటే వాళ్ళేమో అలా కాదు, అది వేరు, కేసు వేరు, మనిషి వేరు అంటారు. అదేమిటో మరి నాకేం అర్థం కాదు. శంకరరావు గారు కూడా అట్లాంటి వాదన మీరు లాయర్ కదండి. ఒక్కసారి సార్, పార్టీ వేరు ప్రభుత్వం వేరు అనే యాంగిల్లోనే మనం చూస్తే ఎట్లా చూస్తారు? ప్రభుత్వ పరంగా తన పని తను ప్రభుత్వం చేసుకుని పోతుందండి. అవును. పార్టీ మన పార్టీ అని చెప్పేసి ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు ఎక్కడన్నా సార్. అదేంది అది వదిలేయాలి. పార్టీని కాదు. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆ మాటకు వస్తే. అది తేలేంత వరకు తేలేంత వరకు తేలా అట్లా సార్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పట్టుకుంటే మార్చినాడే ఈ అసలు నోటీస్ కేసు ఎక్కడిది? రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే అసలు కేసు కేసు ఎందుకు ఆ ఇస్తారు? రోజు చేసింది అది అందరికీ ప్రతి తెలుసు. రాష్ట్రంలో ఎలక్షన్ అయితే శంకర్రావు రాజశేఖర రెడ్డి గారే డబ్బులు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం డబ్బులన్నీ ఇక్కడ నుంచి పెట్టి సగం డబ్బులు ఏ ఎలక్షన్ అయినా నేను కూడా అప్పట్లో అనేవాడిని, ఈ కేసు దేశ రాజకీయాలనే ప్రభావితం చేయగలిగిన కేసు, క్షాళన చేయగలిగే కేసు. మీరు గనక కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎంతెంత మందికి ఎవరెవరికి డబ్బులు వెళ్ళినాయో అన్ని గనక సిబిఐ గనక దేశంలో దేశ రాజకీయాలే మారిపోతాయి. దేశంలో అట్లా అన్ని పార్టీలు కాదు. ఏదో కాంగ్రెస్ ఒకటే చేసిందని అంటారు. అన్ని పార్టీలు కూడా అదే పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు తక్కువ ఉన్నారు, రేపు ఓటింగ్ అవుతుంది ఎట్లా అని చెప్పినప్పుడు కూడా ఇక్కడ నుంచి పోయి రాజశేఖర రెడ్డి గారు మొత్తం అందరి మేనేజ్ చేస్తున్నది అందరు తెలుసు. ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ అయినా కూడా దగ్గరే ఉన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ కావాలన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు డబ్బులే కావాలి. రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ కేసు పెడితే రాజశేఖర రెడ్డి గారు ఇన్ని డబ్బులు మీకే ఇచ్చిరని ఆయనకి ఈ ప్రభుత్వాలే వాళ్ళ కేసులు అనేది చెప్పినట్టు వినకపోతే కేసులు చెప్పినట్టు ఇంటే కేసులు లేవు. అది ఇచ్చాడో లేదో నాకు తెలియదు కానీ మీ వాళ్ళకి ఇచ్చాడే మీకు భయము. రాజశేఖర రెడ్డి బతుకుంటే మీకు లేదు కదా. రాజశేఖర రెడ్డి గారి లెక్క కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని వాళ్ళు నడిపించుకున్నారు సార్ 5 సంవత్సరాలు. టీడీపీ వాళ్ళు వచ్చేసి బతికారు. ఈరోజు చెంగలరెడ్డి గారు మాటలు చూస్తుంటే ఆ విధంగా అదే అది నిజమైన రాజశేఖర రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసింది బ్రదర్. అవును, చేసింది. రాజశేఖర పుట్టక ముందుగా కాంగ్రెస్ పార్టీ పుట్టింది. రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున గెలిచినాడు ఎమ్మెల్యేగా. కాంగ్రెస్ తరఫున గెలిచలా, మీకు తెలిసినో లేదు. ఫస్ట్ టైం రైట్. ఓకే. తెలంగాణ ప్రభుత్వం చీఫ్ లిక్కర్ అమ్మాలన్న ఆలోచన విరమించుకోవాలన్న మహిళా కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, సునీత లక్ష్మారెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 30% మంది మాత్రమే వారికి అనుకూలంగాను, 60% మంది కాదన్నారు. మరి ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ప్రత్యేకించి స్వామి గౌడ్ గారు అయితే ఖచ్చితంగా చీఫ్ లిక్కర్ ఆలోచన విరమించుకోవాలని చెప్పారు. మరి శ్రీనివాస్ గౌడ్ గారు ఎలాంటి అభిప్రాయం చెప్తారో వినడానికి ముందుగా ఇప్పుడు ఒక చిన్న విరామం.